నీ తల్లి చూడండి, పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నారు కన్నయ్య? ఇవాళ నేను కూడా ఏదో ఆలోచిస్తూనే ఉన్నానండి. బాబో ఏంటో జరిగిపోయిన కాలం గుర్తొచ్చేస్తుంది అనమాట. అమ్మో ఇల్లు పడగొట్టేసి 10 నెలలు అలా బయట ఉన్నాము, అమ్మో ఇవన్నీ అలా చేసాము, ఇలాంటివన్నీ గుర్తొచ్చేస్తున్నాయండి. ఎప్పటికప్పుడు ఆ దేవుడే తోడుంటాడండి, నిజంగా చెప్తున్నాను. అసలు ఆ దేవుడు సాయం లేకుండా మనం ఏమీ చేయలేమండి బాబోయ్. అప్పుడు నేను ఒకసారి ఆలోచిస్తూ ఉన్నానండి. ఈరోజు అయితే ఏంటో, అమ్మో 10 నెలలు బయట ఎలా ఉన్నాము, ఏపుకుంటాను ఇంకా వేరే ఊర్లో కూడా ఉన్నామండి 3 నెలలు. బాబోయ్ ఇవన్నీ ఎలా వెళ్ళి ఎలా ఉండి ఎలా వచ్చాము అనిపించేస్తుందండి. ఇన్ను తల్లిగాడు అంతే, ఇవాళ ఎందుకో డల్లగా ఉన్నట్టుండి పడుకున్నాడండి. పిచ్చి తల్లి ఎలా పడుకున్నాడు చూడండి. ఏంటో వాడు కూడా ఆలోచిస్తున్నాడు నాతో పాటండి. బాబాయ్ ఎప్పుడైనా దేవుడి సాయం అన్నీ ఉంటేనే మనం ఏదైనా చేయగలమండి బాబోయ్, లేకపోతే ఏమాత్రం చేయలేమన్నమాట. అసలు దేవుడు ఆశీర్వాదాలు ఉంటేనే మనం ఏదైనా చేయగలము, ఎక్కడైనా ఉండగలము, ఏదైనా ఇది చేయగలమండి బాబోయ్. ఇప్పుడు నేను తలుసుకుంటున్నాక భయం వచ్చేస్తుంది బాబోయ్. అక్కడ అలా ఎలా ఉన్నాను, ఎలా చేస్తానని భయం వేసేస్తుందండి. ఇప్పుడైతే మన ఇంటికి మనం వచ్చేసాక ఈ పనులన్నీ ఎలా చేయాలి ఏంటి అని మా అక్క వాళ్ళతో గట్ట ఫోన్లు అంటే, ఇల్లు పడగొట్టారు, కట్టారు, ఇంక అన్నీ చేశారు, ఇంకా భయపడతావు ఇందుకు బాబు అంటుంది మా పెద్దక్క అయితే. అవి అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడండి. ఏ పని చేయాలనుకుంటే ఆ పనికి దేవుడి సాయం వస్తాడు కంపల్సరీ. ఆయన ఆశీర్వాదాలు లేకుండా మనం అసలు ఏది చేయలేమండి. నేనైతే అదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. బాబోయ్ ఎలా చేసామో ఏంటో అని చాలా భయం వేసేస్తుందండి ఇప్పుడైతే తలుసుకుంటే. మా ఇంటి తల్లి కూడా ఎంత సాయం చేసేసాడేనండి, అంత పనులు చేసేసాడేనండి, చక్కగా పనులు చేసేసాడు. ఇవాళ ఎందుకో డల్గా పడుకున్నాడండి. పాపం ఏమైందో తెలియదు పిచ్చి తల్లి గడికి, ఎంత డల్గా పడుకున్నాడు బంగారు. బుజ్జి తల్లి ఎంత ఉసూరు వంట చూస్తాడు, ఎంత జాలి చూపు చూస్తాడోనండి. భలే ముద్దొచ్చేస్తాడండి బాబు. ఎంత కోపం వచ్చి తిట్టినా తర్వాత నేనే ఫీల్ అవుతా, పాపం పిచ్చి తల్లి గడిని తిట్టేశాను, వాడికి ఏం తెలుసు బంగారు కొండగడికి అని చెప్పేసి ఫీల్ అవుతానండి నేనే. బంగారు తల్లిగాడండి. అమ్మో ఇదేంటి ఇదో